డిబేట్ బాలగారు. గుడ్ ఈవినింగ్ అండి. బాలగారు చెప్పండి, ఇప్పుడు మంచు కుటుంబంలో వివాదాలు చూస్తున్నారు. ఏంటి అసలు మంచు కుటుంబంలో వివాదాలు రావడానికి కారణం ఏంటంటారు? మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు, అందుకే అప్పటి నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయనే ప్రచారం కూడా నడుస్తుంది. ఏం చెప్పదలుచుకుంటారు? అంటే ఒకటి పెళ్లి ఇష్టం లేకపోతే వాళ్ళు పెళ్లి చేయరండి. పెళ్లి ఇష్టం ఉన్నా లేకపోయినా వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మ్యారేజ్ అయితే చేసుకున్నారు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే జనరిక్ సొసైటీలో మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఒక అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని మైండ్ సెట్స్ అనేది మారుతూ ఉంటాయి యూజువల్ గా. సో వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇది వరకు రోజుల్లో గుప్పటిగా ఉండేది, బయటకు వచ్చేవి కాదు. అవి ఏవైనా కావచ్చు. ఇప్పుడు ఒక బయట నుంచి వచ్చిన అమ్మాయి ఇంటికి వచ్చేసిన తర్వాత డిఫరెంట్ థాట్స్ ఉంటాయి ఒక అమ్మాయికి కూడా. ఈ రోజు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే పబ్లిక్ కావచ్చు, లేకపోతే అందరు చెప్పడం ఏంటంటే మనమందరం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయము, తల్లిదండ్రులు స్వతహాగా సంపాదించిన ఆస్తి ఉన్నప్పుడు కొడుకులు అడిగే హక్కు ఉండదు. తల్లిదండ్రులకు ఉంటుంది, వాళ్ళకి నచ్చినప్పుడు ఇస్తారు. తాతల ఆస్తి అయితే డెఫినెట్ గా మన వాళ్ళు అడిగే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇందాక డిబేట్ లో ఒకసారి చెప్తున్నప్పుడు నేను విన్నాను, తల్లిదండ్రులకి ఆస్తి మీద పెద్ద మమకారం ఉండదు, పిల్లలకి మమకారం ఉంటుంది. అంటే రేపు ఈ పిల్లలు రేపు తల్లిదండ్రులు అవుతారు, వీళ్ళు ఏం నేర్చుకోవాలనేది కూడా క్వశ్చన్ ఇక్కడ. దాంతో పాటు విష్ణువర్ధన్ కావచ్చు, లేకపోతే మనోజ్ కావచ్చు, లేకపోతే లక్ష్మి కావచ్చు, వీళ్ళ ముగ్గురికి తండ్రి ఎంత ఆస్తి ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది కామన్ అండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా. సపోజ్ ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఏ పిల్లవాడు బాగా చదువుతాడో, ఏ పిల్లవాడు తల్లిదండ్రులు మాటలు వింటారో వాళ్ళకే తల్లిదండ్రులు ఎక్కువగా చూస్తారు. వినని వ్యక్తిని పట్టించుకోరు ఎప్పుడు కూడా, ఎందుకంటే వాడు వినడు కాబట్టి. అలాంటప్పుడు ఇప్పుడు విష్ణు గురించి తీసుకున్నా, లక్ష్మి గారి గురించి తీసుకున్నా, మనోజ్ గురించి తీసుకున్నా, విష్ణుకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఆయన పెద్దరికంగా ఉంటున్నాడు, సమాజంలో తండ్రికి పేరుని పెంచే విధంగా చేస్తున్నాడు, ఆయన చేసే పనులు కూడా తండ్రికి నచ్చుతున్నాయి, కుటుంబానికి నచ్చుతున్నాయి, కుటుంబం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉన్నప్పుడు ఆల్వేస్ గా తల్లిదండ్రులు అలాంటి పిల్లలకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తారు, సపోర్ట్ కూడా చేస్తారు. నాకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు చేయలేదు అని మనోజ్ అడిగినప్పుడు మంచు మనోజ్ చెప్తున్నారు కదా బాలగారు, మంచు మనోజ్ చెప్తున్నారు మీడియా ముఖంగా, నేను ఆత్మాభిముఖం కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేస్తున్న ఫైట్ ఇది, ఆస్తి కోసం కాదంటున్నారు కదా. ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం పోయింది? మోహన్ బాబు ఆయన ఇంటికి పోయి కొట్టాడా? మోహన్ బాబు ఆయన ఇంటికి పోయి ఏమైనా ద్వేషించాడా? భార్యాభర్తలను ఏమైనా ఇచ్చేసాడా? ఏమీ చేయలేదు. మోహన్ బాబు ఇంటికే, తండ్రి ఇంటికే నువ్వు పోయావు, తండ్రి ఇంటికే నువ్వు వెళ్ళావు. ఇది ఇక్కడ ఇమీడియట్ గా రప్చర్ అయిన విషయం కాదు. నేను ఇంత ముందు కూడా చెప్పాను, సరే ఆడకూతురు పేరు బయటకు తీసుకురావద్దని అంశం అన్నప్పుడు మరి వాళ్ళ తండ్రి గారికి ఎంత ఉండాలి, ఆత్మగౌరవం వాళ్ళ తండ్రికి ఎంత ఉండాలి? ఆయన జీరో నుంచి హీరో స్థాయికి ఎదిగిన వ్యక్తి మోహన్ బాబు. ఆయనకి ఈ రోజు ఎంత బాధగా ఉంటుంది ఆయనకు కూడా. మంచు మనోజ్ ది 100% తప్పు. ఎందుకు తప్పు అంటే ఆయన వెనకాల బ్రెయిన్ స్ట్రామింగ్ ఎవరు చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేను అనుకోవడము ప్రెసెంట్ పొలిటికల్ ఇంటర్వెన్స్ అయింది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన మిసెస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం ఉన్న ఒక గవర్నమెంట్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎంతటి వరకైనా వెళ్ళండి మేము చూసుకుంటామని ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చారో నాకైతే తెలియదు. నేను జస్ట్ మీకు అజంప్షన్స్ చెప్తున్నా. వై? బికాస్ ప్రెసెంట్ విష్ణు గానీ లేకపోతే మోహన్ బాబు గారు గానీ వాళ్ళు ఎవరు బయటికి రాలా, వాళ్ళు ఎవరు రచ్చ చేయలా. మనోజ్ వెళ్ళి ప్రతి చోట రచ్చ చేస్తున్నారు, మనోజ్ వెళ్ళి ప్రతి చోట గొడవలు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు ఎవరు బయటకు వచ్చి చేసింది దాఖలాలు అయితే లేవు. సో ఈ విషయంలో మోహన్ బాబు గారి పరువుని నిజంగా చెప్పాలంటే లెజెండ్ గా ఉన్న ఆయనని ఈ రోజు ఆత్మగౌరవానికి సంబంధించిన అంశము కాబట్టి నేను పోరాడుతున్నా అని చెప్పడం ఏదైతే ఉందో బాలగారు, ఎప్పుడైనా అన్యాయం జరిగిన వాళ్ళే బయటకు వచ్చి చెప్తారు కదా. మనోజ్ కి అన్యాయం జరిగిందని బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పుకున్నారేమో. ఏం అన్యాయం జరిగింది మేడం? 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత భారతదేశంలో పిల్లవాడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సంపాదించుకోవాలి, తినాలి. ఇంకేంటంటే ఈ సమాజంలో నాకు అర్థం కాదు, తండ్రి మీద తండ్రి ఆస్తి ఇవ్వలేదని చెప్పి గొడవలు పడ్డము. అసలు ఆయన నిజంగా చెప్పాలంటే వాళ్ళ సీనియర్ సిటిజన్స్, వాళ్ళ పేరెంట్స్ నిజంగా చెప్పాలంటే మనోజ్ మీద కేసు పెట్టాలి. యాజ్ పర్ రూల్ ప్రకారం, యాజ్ పర్ యాక్ట్ ప్రకారం సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత తల్లిదండ్రులని పిల్లలు చూసుకోవాలి. చూసుకుంటున్నారా వాళ్ళు? ఈ సమాజం ఎలా ఉంది? తల్లిదండ్రుల మీదకి పిల్లలు వెళ్తున్నారు, ఆస్తులు ఇవ్వట్లేదని. ఆస్తులు ఇచ్చిన తల్లిదండ్రులే వాళ్ళ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నా కొడుకులు నాకు అన్నం పెట్టట్లేదు, ప్రతి రోజు ఒక పేపర్ లో ఇస్తున్నాం. ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్నారు. ఓల్డేజ్ హోమ్ ఏంటి? మన కలెక్టర్ 2 ఎకరాల భూమి రద్దు చేసి మళ్ళీ తల్లిదండ్రులకు ఇచ్చారు, పిల్లలు చూడబోతుంటే. బాలగారు, మీరు అడ్వకేట్ కాబట్టి అడ్వకేట్ లీగల్ ప్రకారం చెప్పండి అసలు ఏంటి దీనికి. నేను అదే మేడం, ఒకటి లీగల్ ప్రకారం అయితే మంచు మనోజ్ కి ఎటువంటి రైటే లేదు. మోహన్ బాబు గారు 100% ఆయన విష్ణుగైనా రాసేసుకోవచ్చు, లేకపోతే పేదవాళ్ళకి
అంటే ఆయన ఎవరిని బాలగారు ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మోహన్ బాబు తీరు పైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంటే మోహన్ బాబు తీరు వల్లే కదా ఇదంతా జరిగింది, బయట వరకు వచ్చిందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి మేడం ప్రాక్టికల్ గా నేను ఒకటి చెప్తానండి. చెప్పండి. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఇంటికి పెద్ద కాబట్టి కొంచెం కోపం కామన్ గా ఉంటది. పిల్లలైన వాళ్ళు తల్లిదండ్రులను ఎదిరించి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వాళ్ళ స్వతహాగా కాళ్ళ మీద నిలబడాలి, బతకాలి. తల్లిదండ్రుల మీద బతుకుతూ మళ్ళీ వాళ్ళ మీద రివర్స్ అయితే ఖచ్చితంగా ఏ తండ్రి అయినా 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా కొడుకుని కొడతారు, గ్యారంటీగా కొట్టకుండా ఉండరు. ఇది ఇండియా. మనం సనాతన ధర్మం అని ఏదైతే పాటిస్తున్నామో, హిందూ సమాజం అంటున్నామో, ఇండియాలో ఉన్నప్పుడు తండ్రికి కొట్టే హక్కు ఖచ్చితంగా న్యాచురల్ రైట్ ఉంటది. తండ్రి ఎప్పుడు కూడా మైలిషియస్ ఇంటెన్షన్ తో కొట్టడు, చెడు దుర్బుద్ధితో ఎప్పుడు కొట్టడు, పిల్లవాడు బాగుపడాలనే కొడతాడు. సో ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, నువ్వు మందు తాగేదేంటి, నువ్వు చేసే వేషాలేంటి, నువ్వు చేసే కథలేంటి అని చెప్పేసి. ఆయన ఆవేదన ఉండదా? ఆయనకు బాధ చెందదా? ఆయన ఏమంటున్నాడు, నా కూతుర్ని కూడా చూడడానికి మీరు లోపల పంపించట్లేదు అంటున్నారు. ఆయన కూతుర్ని అని ఆయన అనుకున్నప్పుడు మరి మీ తండ్రికి ఈయన ఏం చేస్తున్నాడు, మనోజ్ ఏం చేస్తున్నాడు, అది ఆలోచించుకోవాలి కదా. కూతురు అయినప్పుడు ఆయనకు మనవరాలే కదా. వాళ్ళేమో నా పిల్లని ఏమైనా చేస్తారా? లేదు. ఎందుకంత భయం అండి, ఎందుకంత అప్రహెన్షన్ అండి? అసలు ఇప్పుడు మనం అనుకుందాం, సపోజ్ వారం రోజులు ఆ పిల్లని చూపించలేదండి, తర్వాత చూపించరా? నెల రోజుల తర్వాత చూపించరా? ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫ్యామిలీ కదా, వాళ్ళ వారసులే కదా. అంటే తన కుటుంబంలో ఒక్క నిమిషం బాలగారు, తన కుటుంబంలో తనంటే అందరికి భయం, తనంటే అందరికి క్రమశిక్షణ కలిగి ఉంటారని మోహన్ బాబు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి ఏంటి ఇప్పుడు ఆ క్రమశిక్షణ ఏమైందంటారు? మీడియాకు ముందు ఎందుకంత ఆవేశపూరితంగా వ్యవహరించారు మోహన్ బాబు? మేడం ఇక్కడ మోహన్ బాబు గారిది లోపం అయితే లేదండి, నేను ఒకటే చెప్పగలుగుతాను. ఎందుకంటే 3 పిల్లలు ఉన్నప్పుడు 3 చెడిపోతే నిజంగా మోహన్ బాబు గారు ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. మోహన్ బాబు గారికి 3 పిల్లలు ఉంటే 2 పిల్లలు సక్సెస్.